కర్నూలు జిల్లా ఆదోనిలోని ఎన్డీబీఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమ నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని సిరుగుప్ప చెక్ పోస్ట్ సమీపంలో ఈ పత్తి పరిశ్రమ ఉంటుంది. ఇది ఎన్డీబీఎల్ పత్తి పరిశ్రమ, జిన్నింగ్ పత్తి పరిశ్రమ. ఉదయం 9 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో ఈ మంటలు చెలరేగాయి. ఈ మంటలు చెలరేగడంతో సుమారు ఈ పత్తి పరిశ్రమలో 24 గంటలు కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఇందులోనే సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ పత్తి కొనుగోలు కేంద్రం ఉండడము, రైతులు తరచుగా ఇక్కడికి వచ్చి పత్తిని విక్రయిస్తూ ఉంటారు. ప్రైవేట్ గా కూడా వీరు ఈ కొనుగోలు కేంద్రంలో రైతులు పత్తిని విక్రయిస్తూ ఉంటారు. అయితే ఈ ఉదయం 9 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని చెప్పి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు చెప్తున్నారు. వెంటనే చేరుకున్నటువంటి యాజమాన్యము ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడం, సమాచారం ఇవ్వడము, వెంటనే 2 ఫైర్ ఇంజన్లు రావడము మంటలను అదుపు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి వచ్చినట్లుగా మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. దాదాపు ఫైర్ ఇంజన్ లో వచ్చేసరికి పెద్ద ఎత్తున పత్తి కాలిపోయినట్లుగా మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి దాదాపు 3 కోట్ల విలువైన పత్తి అగ్నికి ఆహుతైనట్లుగా చెప్తున్నారు. మంటలు అయితే ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. మరి కొద్దిసేపట్లోనే పూర్తిగా మంటలను ఆర్పేస్తామని చెప్పి ఫైర్ అధికారులు, ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.